ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వారాహి అమ్మవారు ఎవరు, అసలు వారాహి నవరాత్రుల ప్రత్యేకత ఏమిటి, ఈ ఆషాఢ మాసంలో నవరాత్రులు ఎందుకు చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. ఈ అమ్మవారి నవరాత్రుల్లో ఆషాఢ మాసం పాఠ్యం నుంచి నవంబర్ వరకు 9 రోజులు నిర్వహిస్తారు. దీని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వారాహి దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాల్లో ఒకటి. ఈమెను సప్తమాతృకల్లో ఒకరిగా, దశమహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు. ఈమె వరాహ అంటే పంచముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావించి కొలుస్తారు. సాధారణ ప్రజలకు నవరాత్రులు అంటే శరన్నవరాత్రులే గుర్తు వస్తాయి. ఆశ్వయుజ మాసంలో విజయదశమి వరకు ముందు 9 రోజుల పాటు అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. దీంతోపాటు ఉగాది, వసంత నవరాత్రులు, వినాయక నవరాత్రులు భాద్రపద మాసంలో వచ్చేవి. అలాగే ఆషాఢ మాస నవరాత్రులు ఇందులో ఆషాఢ మాసంలో జరుపుకునే నవరాత్రులనే వారాహి నవరాత్రులుగా జరుపుకుంటారు. వారాహి నవరాత్రులను కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహి అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా, గుయ్య నవరాత్రులు అని కూడా పిలుస్తారు. వీటితో పాటు వారాహి నవరాత్రి, శాకాంబరి నవరాత్రి పేరిట కూడా పిలుస్తుంటారు. ఈసారి వారాహి నవరాత్రులు ఈ ఆషాఢ మాస ప్రారంభం నుండి అనగా 26 జూన్ 2025 గురువారం ప్రారంభమై 4 జూలై 2025 శుక్రవారం వరకు ఉంటాయి. శుక్రవారం నాడు ముగుస్తాయి. ఈ నవరాత్రులు శాక్తేయ అనుసరణలో ఉన్న అమ్మవారి ఆలయాల్లోనూ జరుపుతారు. గురుముఖత సప్తమాతృక లేదా అష్టమాతృక మంత్ర విద్యలు స్వీకరించి అనుష్ఠించేవారు ఈ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శరన్నవరాత్రి ఉత్సవ సమయంలో పాటించే ఆచారాలని కూడా ఇక్కడ ఈ నవరాత్రుల్లో పాటిస్తారు. వారాహి మాత లలితా త్రిపురసుందరి మాత యొక్క దండనాయకి లేదా దండనాథ దేవి, సైన్యాధికారి అన్నమాట. ఈ అమ్మవారు వరాహ తలను కలిగి ఉంటుంది. ఈ నవరాత్రి పూజల్లో భాగంగా వారాహి అమ్మవారి ఆవాహన, నవావరణ పూజ, వారాహి కుంకుమార్చన మరియు వారాహి హోమం లాంటివి నిర్వహిస్తారు. దుర్గా సూక్తము, లలితా సహస్రనామము, లలితోపాఖ్యానము మరియు బ్రహ్మాండ పురాణ పారాయణము చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నవరాత్రుల్లో గుప్త నవరాత్రి, గుయ్య నవరాత్రి, ఆషాఢ నవరాత్రి సందర్భంగా దేవి భాగవతము, దుర్గా సప్తశతి లేదా దేవి మహత్యం లాంటివి కూడా పారాయణ చేయడం శుభాలు కలిగిస్తుంది నమ్మకం చేత కొందరు భక్తుల నమ్మకం. అందువల్ల ఇవి కూడా పారాయణ చేస్తారు. తాంత్రికులు మరియు సాధకులు ఈ నవరాత్రి సందర్భంగా